హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మో ఇంత గోల్డా అని అనుకుంటున్నారా? ఇదంతా గోల్డ్ కాదండి, ఇది నార్మల్గా సీజర్డ్ జ్యువెలరీ ఇంకా టెంపుల్ జ్యువెలరీ అన్నమాట. ఇదైతే నేను నా పెళ్ళప్పుడు నేను తీసుకున్నాను, ఇవి సెట్స్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే మనకి గోల్డ్ రేట్స్ అయితే ఒక 1 lakh వరకు ఉన్నాయి, ఒక్క తులానికి 1,00,000 అట్లా ఉన్నాయి రేట్స్. సో అసలు మనం కొనే అంత వీలు కూడా లేదు. సో ఇవైతే నేను నా పెళ్ళప్పుడు తీసుకున్న ఈ 2 సెట్స్ అయితే తీసుకున్నా. సో నేను అవి ఎంతలో తీసుకున్నాను ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసేయండి. సో ఇవైతే నాకు చాలా నచ్చి తీసుకున్నాను నేను ఈ జ్యువెలరీ అంతా. సో అందుకనే ఇంత జాగ్రత్తగా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ పాపడి బిళ్ళ కనిపిస్తుంది కదా, ఇది మాడబిళ్ళ అని కూడా అంటారు. సో ఇదొచ్చేసి నేను నా రిసెప్షన్లో వేసుకున్నాను అనమాట. అది టెంపుల్ జ్యువెలరీ అంటారు. కొంచెం మనకి గోల్డ్ అనేది లైట్గా ఉంటుందన్నమాట. టెంపుల్ జ్యువెలరీ అంటారు. అండ్ పెట్టుకుంటే మనకి చాలా మంచిగా కనిపిస్తుంది. నార్మల్ జ్యువెలరీ గోల్డ్ లాగా కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో చూడడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి స్టోన్స్ వచ్చినాయి, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. ఏ శారీ మీన్కి దేనికైనా మంచిగా సెట్ అయిపోతుంది అన్నట్టు. అండ్ కింద వైట్ పూసలు వచ్చేసినాయి దానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది ఇంకొక మాడబిల్ల అన్నమాట. ఇది మనకి సీజర్డ్ జ్యువెలరీ కిందకి వస్తుంది. ఇవి స్టోన్స్ అంతా సీజర్డ్ అన్నమాట. ఇది నేను నా మ్యారేజ్లో పెట్టుకున్నా అండ్ ఇందాక చూపించింది రిసెప్షన్లోకి పెట్టుకున్నా అనమాట. ఇదైతే చాలా బాగుంది సీజర్డ్ జ్యువెలరీ. అండ్ నెక్స్ట్ ఇవి చూస్తున్నారు కదా, ఇవి బుట్టాలు. సో ఈ బుట్టాలు వచ్చేసి సీజర్డే, ఇవి కూడా సీజర్డే. సీజర్డ్ అంటే మనకి ఇట్లా వస్తుంది అన్నట్టు, స్టోన్స్ మొత్తం ఇట్లా వస్తాయి. అండ్ గ్రీన్ అండ్ పింక్ ఇక్కడ కనిపిస్తుంది, గ్రీన్ అండ్ పింక్. సో నాకు శారీ మ్యాచింగ్కి నేను అట్లా తీసుకున్నా, దేని మీదకైనా సూట్ అయిపోతాయి అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చోకర్ అంటారు. ఇది మనకి ఓన్లీ నెక్ వరకే మనం పెట్టుకుంటాం కదా చోకర్. సో ఇది పెట్టేసుకొని మనం నెక్ వరకు అది పెట్టేసుకొని హారం వేసుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, కిందికి ఇట్లా హ్యాంగింగ్ లాగా వచ్చింది అండ్ కింద వైట్ పూసలు కూడా వచ్చినాయి. అండ్ ఇంకా పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో మనకి ఇదైతే వచ్చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మనకి ఏ శారీ కానీ గ్రీన్ రెడ్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి సెట్ అయిపోతుంది. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది లాంగ్ హారం అంటారు. ఇక్కడ మనకి అన్ని లక్ష్మీదేవి వచ్చినాయి. లక్ష్మీదేవి మనకి గోల్డ్ మీద ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. సో దీనికి కూడా మొత్తం ఇట్లా లక్ష్మీదేవి, అన్ని లక్ష్మీదేవి ఇట్లా కూర్చున్నట్టు రథం ఇవి ఇట్లా కనిపిస్తున్నాయి కదా. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కింద మొత్తం ఇట్లా గ్రీన్ పర్ల్స్ వచ్చినాయి. అండ్ ఇంకా వైట్ స్టోన్స్, వైట్ పర్ల్స్ కూడా ఉన్నాయి. అండ్ రెడ్ అండ్ పింక్ కూడా ఉంది ఇందులో, గ్రీన్ కలర్ కూడా ఉంది స్టోన్స్. సో అది టెంపుల్ జ్యువెలరీ అన్నమాట. ఇది నాకు సీజర్డ్ జ్యువెలరీ మీద వచ్చిన బుట్టాలు అన్నమాట, చిన్నగా వచ్చినాయి సింపుల్గా. ఇది వచ్చేసి ఇంకొక నెక్ పీస్ పైన ఉండే ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇది కూడా సీజర్డ్. సో సీజర్డ్ అంటే ఇట్లుంటాయి స్టోన్స్ అనేవి. ఇదైతే బాగుంది కదా, పింక్ అండ్ గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్. ఇవి వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, చెంపస్వరాలు అంటారు. ఇవి నార్మల్గా రెడ్ కలర్లో అండ్ వైట్ పూసలు వచ్చినాయి. నాకు ఇవి నేను గోల్డ్ పెట్టుకోకుండా ఇవే పెట్టుకున్నాను అన్నమాట పెళ్ళిలో. కొంచెం గ్రాండ్ లుక్ వస్తుందని చెప్పి ఇవి పెట్టుకున్నాను అన్నట్టు, చాలా బాగా సెట్ అయిపోయినాయి. సో ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక చిన్న చోకర్, మనకి నెక్ వరకు మనం పెట్టుకుంటాం కదా, ఇది కూడా సీజర్డ్లోనే చోకర్ అన్నమాట, నెక్ వరకు సెట్ అయిపోతుంది. సో ఇదంతా నా జ్యువెలరీ అన్నమాట. ఇది నేను నా మ్యారేజ్లో తీసుకున్నాను అన్నమాట. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.